ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇంక నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు. సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను. అంతేకాదు, ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది, ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా, మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతలో అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకోండి. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం. అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల, న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు. మన హయాంలో ఎలా చేసాం మనం పాలన? మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన, స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ల దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చినాం. అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే. జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకి మంచి చేసింది మన హయాంలో జరిగింది. స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు. ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి. అదే సమయంలో కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజుల్లో ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ, అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం. ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి.
అదే మాదిరిగా ఈరోజు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి తేవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నాం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు. తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు మన అంజిరెడ్డి తాత. బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల. ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రిగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా భయపడలేదు. చివరి ఓటు పడే వరకు, ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. ఇంకా తోట చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనందరం చూసాం, నడివీధిలో ఆనాటి పాలకులు తరిమి కొట్టారు. ఏకంగా డివైడర్ పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈరోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. వేల కేజీల బంగారాన్ని దోచేసి ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు మొన్న మీటింగ్ లో కూర్చొని సినిమా చూపిస్తా అంటున్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సినిమా చూపించింది సరిపోలేదా? ఇంకా ఏమైనా బ్లాస్టర్ సినిమా ఏమైనా చూద్దాం అనుకుంటున్నాడా? వెయిట్ చేయి. ఆ 11 రాకుండా కనీసం సింగిల్ డిజిట్ లోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో. ఆ సినిమా కూడా నువ్వే చూపించక్కర్లేదు. సినిమా ఈ రోజు ఎన్డీఏ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా మళ్ళా నువ్వు వస్తే రాష్ట్రాన్ని అగపేగోచరం చేస్తావన్న ఆలోచనతో నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా తిరిగి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలియజేసుకుంటూ